ఉత్తరప్రదేశ్లో పొత్తు పొడిచింది. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య డీల్ ఓకే అయింది. అందులో భాగంగా సమాజ్వాదీ 63 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్కి 17 సీట్లు కేటాయించారు. మధ్యాహ్నం రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో పాల్గొన్నారు అఖిలేష్ యాదవ్. ఆగ్రాలో జరిగిన యాత్రలో రాహుల్, అఖిలేష్తో పాటు ప్రియాంక గాంధీ సహా సీనియర్ నేతలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆగ్రా నుంచి అలీగఢ్ వరకు 12 కిలోమీటర్ల దూరం ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహించారు. మొదట అఖిలేష్ యాదవ్ ఈ యాత్రలో పాల్గొనే అవకాశం లేదని ఎస్పీ నేతలు చెప్పారు. కానీ యూపీలో కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు పడవటంతో అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొనడంతో రెండు పార్టీలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా రెండు పార్టీలు రేపటి రోజున మంచి ఫలితాలు రావడానికి ఈ పరిణామం దోహదపడుతుందని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి శివ మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు. శివ, ఉత్తరప్రదేశ్లో పొత్తు పడిచింది, డీటెయిల్స్ ఏంటి? రైట్, మొదటి నుంచి అనుకున్నట్లుగానే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అలాగే సమాజ్వాదీ పార్టీ మధ్య అధికారికంగా పొత్తులకు సంబంధించి గతంలోనే అనౌన్స్ చేశారు. కానీ దానిలో సీట్ల షేరింగ్ సంబంధించి మొత్తం అక్కడ ఉన్న 80 లోక్సభ స్థానాలకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అలాగే 63 లోక్సభ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేయబోతోంది. అయితే ఈ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆగ్రాలో జరిగిన భారత్ జోడో యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ కుమార్ యాదవ్ ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇక అక్కడికి ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ముగ్గురు కూడా యాత్రలో పాల్గొన్న సందర్భంలో అక్కడ ఉన్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా అక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆగ్రా ప్రజలు కానీ యూపీ ప్రజలు, ఇటు కాంగ్రెస్ మరోవైపు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులందరూ కూడా భారీ సంఖ్యలో అక్కడ చేరిన వారికి ఘన స్వాగతం పలికిన పరిస్థితి అయితే మనం ఆ విజువల్స్ చూస్తూ కనుక అర్థమవుతుంది. అంటే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవుతున్నారు. మరోవైపు ఇటు భారత్ జోడో యాత్ర కూడా ఈ లోక్సభ ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి శ్రేణులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటు ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా ఇటు ఢిల్లీ, గుజరాత్ అలాగే ఇతర హర్యానా 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పొత్తులు వెళ్లబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ సీట్ల షేరింగ్ సంబంధించి నిన్ననే అధికారికంగా కూడా ప్రకటన చేశారు. ఇటు గుజరాత్ లో 2 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వబోతోంది. ఇది మరోవైపు ఢిల్లీలో 3 లోక్సభ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కి ఇస్తుంది. మరోవైపు హర్యానాలో 10 లోక్సభ స్థానాలు ఉంటే దాంట్లో 9 స్థానాలు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఒక లోక్సభ స్థానాన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తుంది. ఇలా ప్రతి చోట కూడా పొత్తుల్లో భాగంగా లోక్సభ సీట్లను షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతర ప్రభుత్వమే ఏర్పడిన ప్రధాన ఎజెండాగా ఇండియా కూటమి పార్టీలను కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ సంబంధించి సర్దుబాటు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా భారీ సంఖ్యలో అక్కడ చేరుకుని రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్ అలాగే ఈ న్యాయ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొనటం వల్ల ఇటు ఒక పాజిటివ్ వాతావరణం అనేది కనపడుతుంది, దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అని అనుకోవచ్చా శివ? డెఫినెట్ గా ఎప్పుడైతే ఈ భారత్ జోడో యాత్ర యూపీలో ఎంటర్ అయింది అప్పుడే ఇటు అఖిలేష్ యాదవ్ స్వాగతం పలకాల్సి ఉంది. కానీ అప్పుడు కొంచెం పొత్తుల మధ్య అంతర్గత విభేదాలు కానీ కొంచెం పొత్తులు అనేది క్లారిటీ రాకపోవడం వల్ల అక్కడ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడం వల్లే యాత్రకు దూరంగా ఉన్నారనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు అంతర్గతంగా చర్చించిన తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకున్నారు. 17 సీట్లు కాంగ్రెస్ కు అలాగే 63 సీట్లు సమాజ్వాదీ పార్టీ పోటీ చేయబోతుంది. దాని తర్వాత ముందుగానే 25వ తేదీన రాహుల్ గాంధీ జోడో యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొంటారు. ఆ ముందుగానే నిన్ననే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా, కార్యకర్తలు కూడా చాలా మంది భారీ సంఖ్యలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇక ఇద్దరికి ప్లస్లు మైనస్లు చూసుకుంటే కనుక డెఫినెట్ గా ఇటు కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీకి కానీ ఇద్దరికి పాజిటివ్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తోంది. అక్కడ వచ్చిన ప్రజలు కానీ అక్కడ యాత్ర కొనసాగుతున్న విధానం కూడా
భారీ సంఖ్యలో అక్కడికి వచ్చి అందరూ కూడా ఘన స్వాగతం పలుకున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు ఈ పొత్తు అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. రేణు. రైట్, థ్యాంక్ యూ శివ.